ఎత్తైన స్థానంలో ప్రభుని నిలబెట్టాలి అంటే ముందు నీ యొక్క దైవికమైన కోరిక అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలని చూసుకోవాలి. ఈరోజు కోరికలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఎంతసేపు మన స్వార్థాన్ని ఆలోచించి నన్ను బయట పడేసే, నన్ను సమస్యల నుంచి తీసేసే, నన్ను కష్టం నుంచి తీసేసే, నన్ను ఇబ్బందుల నుంచి తీసేసే అని ఇలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ వీటిని ఎదుర్కొనే జ్ఞానం నాకు ఎందుకు ఇవ్వమని అడగట్లా? ఆ ప్రార్థన ఏమైపోయింది ప్రేమ శర్మ? ఆ ప్రార్థన చచ్చిపోయిందా? ఆ ప్రార్థన ఎండిపోయిందా? ఆ దైవికమైన జీవితం లేదా నీకు? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారనే విషయాన్ని గమనించాలా? ఈరోజు నీ ప్రార్థన తత్వం మార్చుకో. ఈరోజు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయండి, ఎవరికి లేవు? ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయండి, ఎవరికి లేవు? ప్రతి ఇంట్లో సమాధానం ఉండదండి, ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. కానీ నువ్వు అడగవలసిన తీరు, ప్రభువా నాకు ఆలోచన తత్వము, తెలివైన తత్వము, జ్ఞానమని నాకు ఇవ్వని ప్రార్థన చెప్పి మన సగమా అతి త్వరలోనే నీ ఉన్న సమస్యని నువ్వు అంతా బయటకు వచ్చేసి ధైర్యంగా దేవుడు నిలబెట్టేందుకు మన సగం గట్టిగా ఆ జ్ఞానము దేవుడు నీకు ఇచ్చుకోగాక.